ఇప్పుడు హైదరాబాద్ లో బిర్యానీ తినాలనుకుంటే ఏడనన్నా తినొచ్చు, కానీ పలానా కాడ మస్తు టేస్ట్ ఉంటదని పబ్లిక్ ఎగబడుకుంటా మరి పోయేటి 2-3 ఉంటాయి. అట్లనే పొద్దుగాల టిఫిన్ చేస్తానికి ఏడ తింటే బాగుంటదబ్బా అని ఆలోచన చేస్తుంటారు. గీడ తిందామా, ఈడ చట్నీ బాగుంటదిరా, గాడికి పోదాంపా కమ్మగుంటది అని పోతారు. అట్లనే పెద్ద పెద్ద హోటళ్లలో తినాలంటే పర్సు గట్టిగా ఉండాలి. అయినా ఆడ టేస్ట్ ఉంటాయా అంటే డౌటే. కానీ ఓ కాడికి తీసుకుపోతాం, ఆడ టేస్ట్ ఉంటే మళ్ళా బిల్లు సూతా ఊరిచ్చుడెందుకు గాని చూడుర్రిగా. టక్క టక్క ఇడ్లీలు తీసుడు, పిలెట్లలో పెట్టి ఇచ్చుడు, అన్నలు కుమ్ముడే కుమ్ముడు. ఇప్పుడంటే జరంత పల్సగున్నారు గాని జర్ర షేప్ ఆగిర్రా అంటే టిఫిన్ మన చేతికి రావాలంటే పావు గంట ఆగాల్సిందే. పబ్లిక్ గీ తీర్ల ఎగబడుతుర్రంటే ఏదో ముచ్చట ఉండే ఉంటది అంటురులే. హౌ ఓ పారి ఇడ్లీలు చూడురి, హోరక్కో గింత బుడ్డగున్నాయి. సిద్దిపేటల బగ్గ ఫేమస్ గీ బుడ్డ ఇడ్లీలు. సైజు చిన్నగా చేసి పైసలు బగ్గ కమాయిస్తున్నారు అనుకునేరు. రేటు చెప్పు కాక. సైకిల్ మీద కూడా తిరిగి మీరు ఇన్నది కరెస్టే. 10 రూపాయలకు 10 ఇడ్లీలు. నిన్ని ఆటి సంది కాదుల్లో, 25 ఏండ్ల కాంచెలి గదే రేటు. ఇంకా మొదలు రూపాయికే 10 ఇడ్లీలు సుతామ్మిరట. ఇయాల రేపు రూపాయికి ఏమొస్తున్నాయిల్లా, అయినా రేటు పెంచకుండా అదే రేటుకు అమ్ముతురంటే మీరు నిజంగా గ్రేట్ కాక. గీ ముచ్చట ఇట్లుంటే ఈ గిటు చూడుర్రి. ఒక్కటే పారి 10 దోశలేస్తున్నాడు పో. మంచిగా చూడుర్రి, ఒక్కో దోశ ఒక్కో ఎరైటీ. మామూలుగా అయితే 2-3 తీర్ల దోశలుంటాయి ఎక్కడైనా, కానీ ఇక్కడ ఏం తక్కువ 35 తీర్ల దోశలేస్తారట. చీజ్ దోశ, అచారి దోశ, టమాటా దోశ, గోంగూర దోశ, ఇట్లా షాన్నే ఉన్నాయి. రేట్లు సుతా జరంత పిరమే ఉన్నాయిల్లో. ఇక ఎవ్వరికి నచ్చినాయి వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకొని తింటున్నారు. బయట ఉప్మా దోశ, ఆనియన్ దోశ అవే ఉండేవి, బట్ ఇక్కడ వెరైటీగా ఉన్నది. అందుకని చెప్పేసి చాక్లెట్ చాలా వెరైటీగా అనిపించింది, అందుకే ఆర్డర్ చేసిన చాక్లెట్. ఇదేదో కొత్త రకం ఉన్నదని చాక్లెట్ దోశ తింటున్నాడు అన్న. ఇదే మొదలు తినుడు కమ్మగున్నది అంటున్నాడు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ఏరియాలు ఉన్నది గీ హోటలు. అక్కడ ఇడ్లీలు అట్లా ఫేమస్, ఇక్కడ దోశలు ఇట్లా ఫేమస్ అన్నట్టు.